ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచర్ టాకీస్. ఈ రోజు ఈ క్లాస్ ద్వారా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సైన్స్ కే సబ్జెక్ట్ లో 16 మార్కులు 16 మార్క్స్ వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇవి. కాబట్టి ఈ ఒక్క క్లాస్ ద్వారా మీరు డెఫినెట్ గా 16 మార్క్స్ పొందొచ్చు. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. 3 సందులు ఉన్నాయి. ఈ 3 సందులకు సంబంధించి 12th బిట్ అండ్ 13th బిట్ రెండు కూడా మనం కవర్ చేసేయచ్చు వీటిని నేర్చుకుంటే. సో ఫ్రెండ్స్, అవి ఫస్ట్ సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి ఏంటంటే ఫ్రెండ్స్, సవర్ణాలు అంటే సమానమైనటువంటి అక్షరాలు. సవర్ణాలు అంటే సమానమైనటువంటి అక్షరాలు. సో ఆకి ఆ, ఈకి ఈ, ఊకు ఊ అలాంటి అక్షరాలు కనుక కలిస్తే దీర్ఘం ఏకాదశం అవుతుంది. దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. కాబట్టి గుర్తించుకోండి, ప్రొనౌన్సియేషన్ లో అక్షరాలను చదవాలి. అది దేంతో నిండి అవుతుంది, దేంతో కలుస్తుంది అని చెప్పి గుర్తించుకుంటే మనం ఈజీగా దాని ఆన్సర్ రాస్తాం. సో జనరల్ గా శుభ ప్లస్ అంగ అనేది చూడండి. ఇక్కడ శుభ అంటే ఆతో నిండి అవుతుంది. ప్రొనౌన్సియేషన్ లో శుభ ఆ ప్లస్ ఆతో కలుస్తుంది. కాబట్టి ఆకి ఆ కలిస్తే దీర్ఘం వస్తుంది. మనకు దీర్ఘం అంటే ఆకి మాత్రం ఇక్కడ రాస్తాం. కాబట్టి ఫ్రెండ్స్, శుభ ప్లస్ అంగ అనేది శుభాంగ అనేది ఆన్సర్ అవుతుంది. శుభ ప్లస్ అంగ శుభాంగ అని చెప్పేసి రాస్తాము. రైట్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, గజ ప్లస్ ఆననః. గజ అంటే ఆతో నిండి అవుతుంది. గజ గజము ఏనుగు ప్లస్ ఆనన అంటే ముఖం కలిగిన వాడు వినాయకుడు. కాబట్టి గజ గజ అంటే ఆ ప్లస్ ఆకి ఆ కలుస్తుంది. కాబట్టి ఆకి మాత్రం వస్తుంది. సో ప్లస్ కి ముందున్నటువంటి అక్షరానికి దీర్ఘం వస్తుంది. గుర్తించుకోండి, ప్లస్ కి ముందున్నటువంటి అక్షరానికి దీర్ఘం ఏకాదశం అవుతుంది. కాబట్టి గజ ఆ ప్లస్ ఆ కలిస్తే ఈ అక్షరానికి ఆ అనేది దీనికి జాకి ఆగి అంటే దీర్ఘంగా వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు, గజ ఆ ననః అని చెప్పేసి రాయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ చూడండి, విద్య ప్లస్ అర్తి. ఫ్రెండ్స్, సవర్ణ దీర్ఘ సంధి అని అంటే సవర్ణాలు కలిస్తే సమానమైనటువంటి అక్షరాలు కలిస్తే దీర్ఘం ఏకాదశమయ్యే సంధి. కాబట్టి ఇక్కడ ప్లస్ కి ముందు ఉన్నటువంటి అక్షరం ఆనే, మళ్ళీ ప్లస్ తర్వాత ఉన్న అక్షరం ఆనే ఉంది. కాబట్టి రెండు కలిస్తే మనకు ఆకి మాత్రం దీర్ఘం వస్తుంది. కాబట్టి ఇప్పటికే ప్లస్ కి ముందు ఉన్నటువంటి దానికి ఒక ఆకి మాత్రం ఉంది. కాబట్టి మనం కొత్తగా పెట్టేది లేదు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ లో ఈ ప్లస్ ని నెక్స్ట్ ఉన్నటువంటి ఆని తీసేస్తే సరిపోతుంది, మిగిలిన కలిపేయండి. విద్య ప్లస్ అర్తి విద్యార్థి అవుతుంది అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇలా రాస్తాం దాన్ని. ఓకే. నెక్స్ట్ సేమ్ విద్య ప్లస్ ఆలయ. విద్య దీనికి ఆల్రెడీ దీర్ఘం ఉంది. కాబట్టి ప్లస్ తర్వాత ఉన్నటువంటి ఆ అనేది దీనికి దీర్ఘంగా రావాలి. అప్పటికే ఉంది కాబట్టి ఏం చేయాలి, ప్లస్ ని నెక్స్ట్ ఉన్నటువంటి ఆ అని రెండింటిని తీసేయండి, మళ్ళీ తర్వాత మొత్తం కలిపేయండి. విద్యాలయ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్. నెక్స్ట్ కవి ప్లస్ ఇంద్ర. కవి ఈ ప్లస్ ఈకి ఈ కలుస్తుంది అనమాట. ఈకి ఈ కలిస్తే గుడి దీర్ఘం రావాలి. గుడి దీర్ఘం రావాలి. మొదటి అంటే గుడి ఉంటే గుడి దీర్ఘంగా మారాలి. కాబట్టి ఈకి ఈ కలిస్తే దీర్ఘంగా రావాలి అంటే గుడి దీర్ఘం వస్తుంది. ఫస్ట్ ఈ ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ ఏ ఉంది. కాబట్టి ఈకి ఈ కలిస్తే కవీంద్ర అనేది అవుతుంది. కవి ప్లస్ ఇంద్ర కవీంద్ర అనేది అవుతుంది ఫ్రెండ్స్, గుర్తించుకోండి. నెక్స్ట్ కపి. కపి ఈ ప్లస్ ఈశ్వర. ఫస్ట్ ఈ సెకండ్ ఈ ఏదైనా కానీ అవి ప్రొనౌన్సియేషన్ లో అవే అచ్చులు. కాబట్టి అవే అచ్చులు కలిసినప్పుడు దీర్ఘం ఏకాదశం అయ్యే సంధి సవర్ణ దీర్ఘ సంధి అంటాం. కాబట్టి ఫస్ట్ ఈకి సెకండ్ ఈ కలిసినా, లేక సెకండ్ ఈకి ఫస్ట్ ఈ కలిసినా, ఫస్ట్ ఆకి సెకండ్ ఆ కలిసినా, లేదా సెకండ్ ఆకి ఫస్ట్ ఆ కలిసినా, ఎట్లా కలిసినా కానీ అవి సవర్ణాలే. కాబట్టి కపి ప్లస్ ఈశ్వరలో కపి ఈ ప్లస్ ఈ కలుస్తుంది. కాబట్టి కపీశ్వర అనేది అవుతుంది. కపీశ్వర. కపి ప్లస్ ఈశ్వర కపీశ్వర అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, శశి ప్లస్ ఇవ. గుర్తించుకోండి, జనరల్ గా చెప్తున్న ట్రిక్ గా అమ్మాయిల పేర్లతో ఉన్నటువంటి కొన్ని పదాలకి దీర్ఘాలు వస్తాయని చెప్పేసి అనుకోండి. అందులో శశి గుడి దీర్ఘం వస్తుంది, వాణి గుడి దీర్ఘం వస్తుంది, గంగా ఆకి మాత్రం వస్తుంది, వధు లేడీ కాబట్టి కొమ్ము దీర్ఘం వస్తుంది, మహాలక్ష్మి అనుకోండి, మహా ఆకి మాత్రం వస్తుంది. ఇలా కొన్ని పదాలను గుర్తించుకోండి. అలాగే తాళతో వచ్చినటువంటి పదాలకు కూడా పిత, మాత, యథ, తథ ఇలా వచ్చిన వాటికి కూడా మనం దీర్ఘాలు వస్తాయని చెప్పేసి గుర్తించుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, శశి గుడి దీర్ఘం ఉంది ప్లస్ ఇవ అని ఉంది. సో ఈకి ఈ కలుస్తుంది. ఇప్పటికే గుడి దీర్ఘం దీనికి ఆల్రెడీ ఉంది. కాబట్టి ఏం చేయాలి, ప్లస్ ని ఆ నెక్స్ట్ ఉన్నటువంటి అక్షరాన్ని తీసేసి మొత్తం కలిపేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి శశి వహ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, వాణి గుడి దీర్ఘం ఉంది ప్లస్ ఈశహ అని ఉంది. సో వాణికి కూడా రెండవ ఈ అంటే గుడి దీర్ఘం వస్తుంది. కాబట్టి దీనికి ఈ కలిస్తే కూడా దీర్ఘం గుడి దీర్ఘం వస్తుంది. కాబట్టి ప్లస్ ని ఈని తీసేస్తే మనకి ఆన్సర్ వాణి షహ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వాణిషహ. నెక్స్ట్ చూడండి, గురు ఉ ప్లస్ ఉపదేశ. గురు మొదటి ఊ ప్లస్ ఉపదేశ. సో ఊకి ఊ కలిస్తే కొమ్ము దీర్ఘం వస్తుంది. కాబట్టి గురూపదేశ అనేది ఆన్సర్ వస్తుంది. గురూపదేశ అనేది ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, సాధు ప్లస్ ఊచుహు. సాధు అని అంటే సాధు, ఊచు అంటే పలకడం. కాబట్టి సాధు ఊ ఫస్ట్ ఊకి సెకండ్ ఊ కలుస్తుంది. అప్పుడు కొమ్ము దీర్ఘంగా మారాలి. కాబట్టి సాధు చు, సాధు ప్లస్ ఊచుహు సాధుచు అవుతుంది ఫ్రెండ్స్, గుర్తించుకోండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వధు ప్లస్ ఉక్తి. వధు ఇంతకుముందు చెప్పిన
లేడీస్ అయితే వాళ్ళను దీర్ఘాలు వస్తాయని చెప్పేసి గుర్తించుకోండి అని చెప్పిన కాబట్టి ఇక్కడ కొమ్ము దీర్ఘం వస్తుంది. సో కొమ్ము దీర్ఘం ఊకి రెండవ ఊకి మొదటి ఊ కలిసినప్పుడు ఊకి కొమ్ము దీర్ఘం రావాలి కాబట్టి అప్పటికే ప్లస్ కి ముందున్నటువంటి అక్షరానికి కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి ఏం చేయాలి, ప్లస్ ని ఆ నెక్స్ట్ అక్షరాన్ని తీసేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుంది, వధూక్తి, వధు ప్లస్ ఉక్తి, వధూక్తి అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ సేమ్ ఇది కూడా వధువు ప్లస్ ఊహ రెండవ ఇది. సో వధువు ప్లస్ ఊహ ఏది కలిసినా కానీ అప్పటికే ప్లస్ కి ముందున్నటువంటి అక్షరానికి ఒక దీర్ఘం ఉంది కాబట్టి ఆ ప్లస్ ని నెక్స్ట్ ఉన్నటువంటి అక్షరాన్ని తీసేస్తే మనకి వధూ హ అనేది అవుతుంది. రైట్. నెక్స్ట్ చూడండి, సవర్ణ దీర్ఘ సంధిలో ఉన్నటువంటి లాస్ట్ పదం ఇది ధాతృ ప్లస్ రుణం. రూకి రూ కలుస్తుంది, అప్పుడు రుత్వం దీర్ఘం రావాలి కాబట్టి ధాతృ ప్లస్ రుణం, ఈ రూ అనేది దీనికి రుత్వం దీర్ఘంగా కలిసిపోతుంది. సో ఏమవుతుంది అప్పుడు మనకు ధాతృణం అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ధాతృణం అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. ఇవి మనకు సవర్ణ దీర్ఘ సంధిలో ఉన్నటువంటి 13 పదాలు. సో నేను ఇక్కడ 3 సంధులు సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి చెప్తున్నాను. వీటిలోంచే మనకు 16 మార్కులు అంటే 12th బిట్ లో 8 మార్కులు వస్తాయి అండ్ 13th బిట్ లో 8 మార్కులు వస్తాయి. అంటే 4 క్వశ్చన్లు రాయాలి, సంధి పేరుతో సహా రాయాలి కాబట్టి 4 8 మార్కులు 12th బిట్ కి. అలాగే 13th బిట్ లో కూడా 4 పదాలు వస్తాయి. వీటిలోంచి వచ్చినటువంటి వాటికి సంధి పేరుతో పాటుగా విడగొట్టాలి. సో విడగొడితే వాటికి 8 మార్కులు అనమాట. 4 8 మార్కులు, అలా 16 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్, గుర్తించుకోండి. సో ఇప్పుడు గుణ సంధి. గుణ సంధి అంటే ఏంటి, అకారానికి ఈ ఊ రూలు పరమైతే ఏ ఓ ఆర్ అనే అక్షరాలు వచ్చేటటువంటి సంధి. ఆకి ఈ ఊ రూలు కలిస్తే ఆకి ఈ కలిస్తే ఏ, ఆకి ఊ కలిస్తే ఓ, ఆకి రూ కలిస్తే ఆర్ అనే అక్షరాలుగా మారేటువంటి సంధి గుణ సంధి అని చెప్పేసి గుర్తించుకోండి. సో ఇక్కడ చూడండి నర ఆ, ఇది ఆ. సో అకారానికి సో ఆకి ఈ కలిస్తే ఏమొస్తుంది, ఏ తోమ వస్తుంది, ఏ అన్నమాట, గుర్తించుకోండి. అలాగే ఆకి ఊ కలిస్తే ఏమవుతుంది, ఓ తోమ వస్తుంది. ఇలా ఆకి రూ కలిస్తే అర్ధచంద్రాకారంగా మారుతుంది అని చెప్పేసి గుర్తించుకోండి. సో నర, ఇది ఆ అన్నమాట. ఇక్కడ ఏముంది, నర అని చదువుతుంది, నర ఆ అని చదవాలి, హిందీలో కాదు. సో నర ఆ కి ఈ కలిస్తే నరే, ఆకి ఈ కలిస్తే ఏ తోమ వస్తుంది కాబట్టి నరేంద్ర అని చెప్పేసి రాస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ పరమ ప్లస్ ఈశః, పరమ ప్లస్ ఈశః, ఆకి ఈ కలిస్తే పరమేశ అవుతుంది కాబట్టి పరమేశః అని ఇలా రాస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ గంగా, ఇంతకుముందు చెప్పా గంగా శ్రీగా అనుకుంటే దీర్ఘం వస్తుంది అని చెప్పేసి కాబట్టి దీర్ఘం వచ్చింది. గంగా ప్లస్ ఇతి, గంగా ప్లస్ ఇతి గంగేతి అవుతుంది. ఓకే, కాబట్టి గంగా ప్లస్ ఇతి గంగేతి ఇలా రాయాలి. రైట్. నెక్స్ట్ యత, నిన్న ఇది కూడా చెప్పా, తాలతో ఎండేటువంటి పదాలు కూడా దీర్ఘాలు కలిగి ఉంటాయి. మాత, పిత, భ్రాత, తత, యత అని చెప్పేసి కాబట్టి ఇక్కడ యత ఉంది. యత ప్లస్ ఈప్సితం, ఆకి ఈ కలిస్తే ఏ రావాలి, ఆకి ఈ కలిస్తే ఫస్ట్ ఆర్ సెకండ్ ఏదైనా కావచ్చు, ఫస్ట్ అక్షరం అనుకోకండి, సెకండ్ అక్షరం కలిసినా కానీ ఆ ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ అనేది అదే ఉంటే దానికి ఈ కలిస్తే ఏతో వస్తుంది. యథ ప్లస్ ఈప్సితం యథేప్సితం అనేది ఆన్సర్ అవుతుంది. యథ ప్లస్ ఈప్సితం యథేప్సి తమ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, గుర్తించుకోండి. నెక్స్ట్ మాత ప్లస్ ఈ దృశి, మాత ఆ ప్లస్ ఈ, ఆకి ఈ కలిస్తే ఏతో రావాలి కాబట్టి మాతే దృశి అని చెప్పేసి ఆన్సర్ అవుతుంది. మాతా ప్లస్ ఈ దృశి మాతే దృశి అనేది ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ చూడండి 6th గుణ ప్లస్ ఉత్తమ, గుణ ఆ ప్లస్ ఓ, ఆకి ఊ కలిస్తే ఏం రావాలి, ఓ రావాలి కాబట్టి గుణ ప్లస్ ఉత్తమ గుణోత్తమ అనేది ఆన్సర్ అవుతుంది. గుణ ప్లస్ ఉత్తమ గుణోత్తమ అని చెప్పి ఆన్సర్. నెక్స్ట్ మమ ప్లస్ ఊహ, మమ ఆ ప్లస్ ఓ, ఆ ప్లస్ ఊ కలిస్తే ఓ రావాలి అప్పుడు ఏమవుతుంది, ఇది మమోహ, మమ ప్లస్ ఊహ మమోహ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. రైట్. నెక్స్ట్ 8th వర్డ్ చూడండి, మహా చెప్పా, మహా మహి అనే వాటికి కూడా అక్షరాలు లేడిగా భావించండి, ఆకి మాత్రం దీర్ఘం కలిగి ఉంటాయని చెప్పేసి అన్నా కాబట్టి మహాకి దీర్ఘం ఉంది. ప్లస్ ఉత్సవ కలిస్తే ఆకి ఊ కలిస్తే ఓ వస్తుంది కాబట్టి మహోత్సవ, మహా ప్లస్ ఉత్సవ మహోత్సవ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే గంగా స్త్రీ కాబట్టి దీర్ఘం ఉంది. సో గంగా ప్లస్ ఊర్మి కలిస్తే గంగోర్మి అవుతుంది, ఆకి ఊ కలిస్తే ఓ రావాలి కాబట్టి గంగా ప్లస్ ఊర్మి గంగోర్మి అవుతుంది. రైట్. నెక్స్ట్ రాజా ప్లస్ ఋషి, చూడండి ఆకి రా కలిస్తే ఆ లాస్ట్ అక్షరం అంటే రూ తర్వాత ఉన్నటువంటి అక్షరానికి అర్ధచంద్రాకారంగా రా మారిపోతుంది. సో సింపుల్ ఏం లేదు, ఈ రా అనేది దీనికి అర్ధచంద్రాకారం ఇలా రాసేస్తాం అంతే. కాబట్టి రాజా ప్లస్ ఋషి అని అంటే రాజా అనే పదాన్ని అట్ని రాయండి, ఈ రూ అనేది నెక్స్ట్ అక్షరం పైన అంటే షి పైన ఇంకొక ఇట్లా మారిపోతుంది రాజర్షి, అలా గుర్తించుకోండి. అలాగే ఇక్కడ కూడా వసంత ప్లస్ ఋతు, ఈ రూ అనేది నెక్స్ట్ అక్షరానికి అర్ధచంద్రాకారం అంటే రా లాగా ఇట్లా మారిపోతుంది అనమాట, రా ఒత్తులాగా. సో వసంత అలాగే రాస్తాము, ఈ రూ అనేది ఏం చేస్తుందని చెప్పినా ఇక్కడికి రా లెక్క మారిపోతుంది కాబట్టి తూ రాసి వసంతర్తు అని చెప్పేసి రాసేయండి ఫ్రెండ్స్. అండ్ మహా ప్లస్ ఋషభ, ఇదేమవుతుంది మహా ప్లస్ ఋషభ, రూ అనేది దీనికి రావతులాగా మారిపోతుంది కాబట్టి మహర్షభ మహర్షభ అని చెప్పేసి రాస్తాం మహర్షభ. నెక్స్ట్ తవా ప్లస్ లుకార తవల్కార అని చెప్పేసి అంటాం, తవా ప్లస్ లుకార తవల్కార అని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్.
ఇది ఈ 13 పదాలు కూడా మనకు గుణసంధిలో ఉన్నటువంటి ఉన్నవి. సో గుణసంధిలో నుంచి కూడా 12th బిట్ లో 4 మార్కులు అండ్ 13th బిట్ లో 4 మార్కులు మనకు 8 మార్కులు గుణసంధి నుంచి వస్తాయి అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ వృద్ధి సంధి. వృద్ధి సంధి ఏంటంటే అకారానికి ఏ ఐలు కలిస్తే ఐకారం, ఓ అవులు కలిస్తే ఔకారం వస్తుంది. అంటే ఆలకి ఫస్ట్ ఆర్ సెకండ్ ఏదైనా కావచ్చు, ఆ దానికి ఏ ఐలు కలిస్తే ఏ లేదా ఐ కలిస్తే ఏమవుతుంది అని అంటే ఐత్వం వస్తుంది. అక్షరం పైన 2 కొమ్ములు ఇట్లా ఉంటుంది. అదే అకారాలకు అది ఫస్ట్ ఆర్ సెకండ్ ఏదైనా కావచ్చు, దానికి ఓ గాని ఔ గాని కలిస్తే అప్పుడు మనకు ఔకారం అనేది వస్తుంది. ఇది వృద్ధి సంధి అని గుర్తించుకోండి. కాబట్టి మమ ప్లస్ ఏ, ఆ ప్లస్ ఏ కలిస్తే ఆకి ఏ కలిస్తే ఐ రావాలి. కాబట్టి మమ ప్లస్ ఏవా మమైవ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే చూడండి యత తాత మాత భ్రాత ప్రీత ఇవన్నీ కూడా చూడండి తాత ఉంది కాబట్టి సో తత ప్లస్ ఏవా తథైవ అవుతుంది. ఏతోని కలుస్తుంది, ఆకి ఏ కలిస్తే ఐ రావాలి కాబట్టి తథైవ అనేది అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి పరమ ప్లస్ ఐశ్వర్యం, పరమ ప్లస్ ఐశ్వర్యం, ఆ ప్లస్ ఐ కలిస్తే ఐశ్వర్యం అవుతుంది, పరమైశ్వర్యం. కాబట్టి పరమైశ్వర్యం అని చెప్పేసి రాస్తాం దీన్ని. నెక్స్ట్ మహా ప్లస్ ఐక్యత, ఆ ప్లస్ ఐ, ఆకి ఐ కలిస్తే ఐక్యత అవుతుంది కాబట్టి మహైక్యత, మహా ప్లస్ ఐక్యత మహైక్యత అని చెప్పేసి రాస్తాం దీన్ని, మహైక్యత అని చెప్పేసి రాస్తారు. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి దివా ప్లస్ ఓకస, ఆకి ఓ కలుస్తుంది, దివా ప్లస్ ఓకస ఏమవుతుంది దివౌకస, ఆకి ఓ కలిస్తే ఔ రావాలి కాబట్టి దివా ప్లస్ ఔకస దివౌకసహ అని చెప్పేసి అంటాం. రైట్. నెక్స్ట్ నవ ప్లస్ ఔషధం, ఆకి ఔ కలిస్తే నవౌషధం అంటాం, నవ ప్లస్ ఆకి ఔ కలిస్తే అవే అవుతుంది కాబట్టి నవౌషధం అని చెప్పేసి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ మహా ప్లస్ ఔషధి, మహా ప్లస్ ఔషధి మహౌషధి అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనకు వృద్ధి సంధిలో నుంచి కూడా 8 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. కంపల్సరీ 6 లేదా 8 మార్కులు దీంట్లో వస్తాయి. సో మొత్తానికి అయితే సవరణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి మూడిట్లో నుంచి మనకు 4 క్వశ్చన్లు 12th బిట్ లో అండ్ 13th బిట్ లో 4 క్వశ్చన్లు వస్తాయి కాబట్టి 16 మార్కులు వీటిలో నుంచి పొందొచ్చు. లేదు ఇవి వద్దు అని అనుకున్న వాళ్ళు యనాదిశ సంధి, నెక్స్ట్ అయాది సంధి అండ్ పూర్వరపి రూప సంధి చదువుకున్నా కానీ ఆ మార్కులు వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ క్లాస్ మరి మీరు కనుక డైరెక్ట్ బోర్డు పైన ఉన్నటువంటి 2 బిట్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటేమో కలపాలి, ఒకటేమో విడగొట్టాలి. సో కలపడం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన, విడగొట్టడం కూడా సేమ్ ఇటువంటి ఉన్న ఇలా ఇచ్చినటువంటి పదాన్ని రివర్స్ లో విడగొట్టేస్తే సరిపోతుంది. దానికి 12 మార్క్స్. శుభ ప్లస్ అంగహ శుభాంగ లాగా శుభాంగాని శుభ ప్లస్ అంగహ అలా విడగొట్టడం చేస్తే మనకు 16 మార్కులు వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.